అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణబేరి సామాన్యుల న్యూస్ ఛానల్. కొందరు ఉపాధ్యాయులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలను స్టేట్లోనే నంబర్ 1గా నిలిపారు. ప్రకాశం జిల్లాకు ఈ గుర్తింపు తీసుకువచ్చేందుకు ఈ ఉపాధ్యాయులు చేసిన ఘనత ఏమిటంటే విద్యార్థుల్ని లైంగికంగా వేధించడం, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం. 2024-25 ఈ 2 సంవత్సరాల్లోనే 14 మంది టీచర్లు సస్పెండ్ అయ్యారు. ప్రపంచ ప్రఖ్యాత మానసిక విశ్లేషకులు సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినట్టు ఈ 14 మంది ఆ విద్యార్థులను చూసి విచక్షణ కోల్పోయారు. అంటే తమ మనసు మీద నియంత్రణ కోల్పోయారు. ఇలా మనసు మీద నియంత్రణ కోల్పోయిన వారు తమ కంటి ముందు ఉన్నది కన్న కూతురైనా సొంత మనవరాలైనా వారి పట్ల కూడా ఇలాగే లైంగిక దాడి చేస్తారు. అధికారికంగా చూసినప్పుడు ఈ 14 మంది చేసిన నేరాలే మనకు కనిపిస్తాయి. వెలుగు చూడని నేరాలు ఇంకా మన చుట్టూ అనేకం జరుగుతూ ఉంటాయి. ఈ విషయం నాకంటే మీకే బాగా తెలుసు. ఈ స్టోరీ చేయడానికి కారణం ఏమిటంటే తప్పును తప్పు అని ఎవరు ఒప్పుకోవటం లేదు. కొంతమందిలోనే జరిగిన తప్పుకు పశ్చాత్తాపం కనిపిస్తోంది. చాలామంది ఆ తప్పులో తమ ప్రమేయం లేదని ఇంకా బుకాయిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కొండేపు నియోజకవర్గంలోని కొనలూరు మండలంలో పనిచేస్తున్న ఒక టీచర్ విద్యార్థుల్ని వేధించినట్టు రుజువైంది. దీంతో ఆ టీచర్ను సపోర్ట్ చేస్తున్న పెద్ద మనుషుల స్వరం మారింది. తమ క్యాస్ట్ టీచర్లనే టార్గెట్ చేస్తున్నారు, తమ క్యాస్ట్ టీచర్లే వరుసగా సస్పెండ్ అవుతున్నారు అని కొత్త వాదనను ఈ పెద్ద మనుషులు తెర మీదకు తీసుకువచ్చారు. విద్యార్థుల్ని వేధించిన టీచర్ వైసీపీ నాయకుడు. ఈయన భార్య అదే మండలంలోని ఒక గ్రామంలో ఉప సర్పంచ్. పార్టీలు వేరైనా కులం ఒక్కటే కావడంతో ఆ టీచర్ సామాజిక వర్గానికి, అలాగే కొండేపు నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు ఈ టీచర్పై చర్యలు తీసుకోవద్దని, అవసరమైతే తాను లోకేష్ వరకు వెళతానని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఒక్క ఘటనే కాదు, మెజారిటీ ఫోక్సో కేసుల్లో తప్పు చేసిన ఉపాధ్యాయుడికి ఇలాంటి చిన్న చితకా నాయకులు అండగా నిలబడుతున్నారు. ఒకప్పుడు ఇలాంటి తప్పులు చేసిన వారి పక్కన నిలబడాలంటే సిగ్గుగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తప్పు చేసిన ఉపాధ్యాయులకు బహిరంగంగానే మద్దతు దొరుకుతోంది. రాజకీయ నాయకులు, కొందరు సహచరులు వీరికి మద్దతిస్తున్నారు. దీనికి తోడు ఫోక్సో కేసుల్ని డిఈఓ కార్యాలయం సీరియస్గా తీసుకోవటం లేదు. ఫోక్సో అభియోగాలపై సస్పెండ్ అయిన ఉపాధ్యాయులకు ఇచ్చిన పోస్టింగులు పరిశీలిస్తే ఈ పోస్టింగులు ఏవి కూడా పనిష్మెంట్ పోస్టింగులా లేవు. రేషనలైజేషన్లో వీళ్ళ పోస్టింగులు పోతే ప్రత్యామ్నాయంగా వీళ్లకు ఇచ్చిన పోస్టింగుల్లా ఉన్నాయి. సస్పెండ్ అయిన 14 మంది టీచర్లలో 10 మందికి పోస్టింగులు ఇచ్చారు, ఇంకా 4 పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. పోస్టింగులు ఇచ్చిన ఈ 10 మంది ఆర్డర్లు పరిశీలిస్తే విద్యాశాఖ అందరి పట్ల ఒకే తీరుగా లేదనేది స్పష్టమవుతుంది. జిల్లాలో సంచలనం సృష్టించిన కారు మంచి కేసులో స్కూల్ అసిస్టెంట్ వీరపనేని చెన్న కేసులకు 38 రోజుల్లోనే అరెస్టు, సస్పెండు, రిమాండు, బెయిలు, మళ్ళీ రీపోస్టింగ్ ఆర్డర్ అన్నీ చకచకా జరిగిపోయాయి. మీ అందరికీ తెలిసిన విషయమే, మరొకసారి గుర్తు చేస్తాను. బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సింగరాయకొండ మండలం పూళ్లపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పిల్లి హజరతయ్య ఒక విద్యార్థిని లైంగికంగా వేధించారని ఎస్జిటి నుంచి వ్యాయామ ఉపాధ్యాయుడిగా బీపీఈడి కోర్సు చదవకుండానే క్రాస్ ప్రమోషన్ తీసుకున్నారని ఫిర్యాదు చేసింది. సూది కోసం సోదికి వెళితే పాత సంగతులన్నీ బయటపడ్డట్టుగా 3-మెన్ కమిటీకి హజరతయ్యతో పాటు స్కూల్ అసిస్టెంట్లు సుబ్బారెడ్డి, మాధవరావులు కూడా తమను వేధించారని విద్యార్థులు చెప్పారు. అదే రోజు డిప్యూటీ ఈఓ చంద్రమౌళేశ్వరరావు డిఈఓకు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. రాజకీయ నాయకుల జోక్యం కారణంగా సుబ్బారెడ్డి మీద, మాధవరావు మీద 4 నెలల పాటు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో డిసెంబర్ 9న సుబ్బారెడ్డిని వర్క్ అడ్జస్ట్మెంట్ కింద కొండెపికి బదిలీ చేశారు. మాధవరావును పోలీసులు అరెస్టు చేసిన 18 రోజుల తర్వాత సస్పెండ్ చేశారు. హజరత్తయ్యను డిఈఓ ఆగస్టులో సస్పెండ్ చేస్తే పోలీసులు నవంబర్లో అరెస్ట్ చేశారు. కోర్టు వెంటనే బెయిల్ ఇచ్చింది. 3-మెన్ కమిటీ విచారణ ఇంకా పూర్తి కానప్పటికీ 6 నెలల్లో పోస్టింగ్ ఇవ్వాలనే నిబంధన మేరకు హజరత్తయ్యకు ఉలవపాడు మండలం రామాయపట్నం జిల్లా పరిషత్ హైస్కూల్లో పోస్టింగ్ ఇచ్చారు. హజరత్తయ్యకు పోస్టింగ్ ఇచ్చే క్రమంలో డిఈఓ రేణుక నిబంధనల్ని తొంగలో తొక్కారు. ఉలవపాడు హజరత్తయ్య సొంత మండలం. పైగా డిఈఓ అనుమతి లేకుండా బీపీఈడిలో ఇన్ సర్వీస్ అడ్మిషన్ తీసుకోవడం, కాలేజీకి వెళ్లకుండానే ఎస్జిటిగా విధులు నిర్వర్తిస్తూ జీతాలు చేసుకోవడం, 2017లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా క్రాస్ ప్రమోషన్ తీసుకోవడం, ఇవన్నీ హజరత్తయ్య ఉలవపాడు మండలంలో ఉండగానే జరిగాయి. పైగా ఇన్ సర్వీస్ ప్రపోజల్ ఫైలు డిఓ ఆఫీస్లో లేదు. ఇప్పుడు హజరత్తయ్యని అదే ఉలవపాడు మండలానికి పోస్టింగ్ ఇచ్చారు. క్రాస్ ప్రమోషన్ అంశం మీద 3-మెన్ కమిటీ ఇంకా విచారణ మొదలు పెట్టలేదు. కానీ డిఈఓ హజరత్తయ్యకు ఉలవపాడు మండలంలోనే పోస్టింగ్ ఇచ్చారు. హజరత్తయ్యే కాదు, ఏ ఉద్యోగి సస్పెండ్ అయినా రీపోస్టింగ్ ఇచ్చేటప్పుడు అదే ప్లేస్లో పోస్టింగ్ ఇవ్వరు. ఎందుకంటే పాత స్టేషన్లో ఆ ఉద్యోగికి స్నేహితులు ఉంటారు. అధికారులు
నాయకులతో పరిచయాలు ఉంటాయి. కేసుకు సంబంధించిన వ్యక్తులపై ప్రభావం చూపుతారని, రికార్డులు మార్చే అవకాశం ఉంటుందని పాత ప్లేస్లో పోస్టింగ్ ఇవ్వరు. డిఓ రేణుక హజరత్తయ్య సస్పెన్షన్ ఫైల్లోని కాగితాలు చూస్తుంటే ఉలవపాడు మండలంలో పోస్టింగ్ ఇచ్చేవారు కాదేమో. తనకు ఉలవపాడు కావాలని హజరత్తయ్య ఇచ్చిన కాగితాలు చూసి ఆయనకు ఉలవపాడులో పోస్టింగ్ ఇచ్చినట్టున్నారు. ఇలా పక్క మండలంలోనే పోస్టింగ్ ఇవ్వటం ఒక హజరత్తయ్యతోనే మొదలు కాలేదు. సస్పెండ్ అయిన 14 మందిలో 10 మందికి పోస్టింగ్ ఇచ్చారు కదా. ఈ 10 మందిలో 3కి అదే మండలంలో పోస్టింగ్ ఇస్తే 6గురికి పక్క మండలాల్లో ఇచ్చారు. ఒక్కరికి మాత్రం మద్దిపాడు నుండి సింగరాయకొండ మండలానికి పోస్టింగ్ ఇచ్చారు. ఫోక్సో కేసుల్లో సస్పెండ్ అయిన ఉపాధ్యాయులకు బాలికలు లేని పాఠశాలలో పోస్టింగ్ ఇవ్వటం, దూర ప్రాంతాలకు పోస్టింగ్ ఇవ్వటం అనే కనీస జాగ్రత్తలు తీసుకోకుండా విద్యాశాఖ యాంత్రికంగా పనిచేస్తుంది. తప్పు చేసే వ్యక్తుల్ని రాజకీయ నాయకులు, సహచరులు వెనకేసుకొని వస్తున్నంతకాలం డిఈఓ ఆఫీసులో కులాన్ని బట్టి, రాజకీయ పరపతిని బట్టి ఫైళ్లు నడిచినంతకాలం ఫోక్సో కేసుల్లో పనిష్మెంట్ ట్రాన్స్ఫర్లు ఉండవు. అన్నీ కూడా రేషనలైజేషన్ ట్రాన్స్ఫర్లే.